నమస్కార బెంగళూరు. వీకెండ్ వచ్చేసింది అంటే మనం ఏదో ఒక మాల్ని ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. సో అలానే ఈరోజు కూడా నేను మాల్ ఆఫ్ ఏషియన్ బెంగళూరు మాల్ని ఎక్స్ప్లోర్ చేశాను. సో మీరు కూడా నాతో పాటు ఎక్స్ప్లోర్ చేసేసేయండి. చూడండి, దీని ఇంటీరియర్ అదిరిపోయింది, మీరు ఎప్పుడు చూసుండరు. సో కమాన్, మనం ఇప్పుడు వెళ్ళిపోదాం వీడియోలోకి. వెల్కమింగ్ అయితే అదిరిపోయింది. రండి మనం ఇంకా మాల్లోకి వెళ్దాం, చూసేద్దాం మాల్ ఎలా ఉందో. ఈ మాల్లో మొత్తం మనకి 42 బ్రాండ్స్ ఉన్నాయి. మొత్తం టాప్ క్లాస్ బ్రాండ్స్ అండి. కలెక్షన్స్ కూడా చాలా అదిరిపోయాయి అసలుకి. ఒక్కొక్క బ్రాండ్ అండ్ దాని కలెక్షన్స్ చాలా బాగున్నాయి. టైమ్లెస్ గేమ్స్ కిడ్స్కి చాలా బాగుంటుంది. కిడ్స్కే కాదు, ఈవెన్ మనం కూడా ఆడొచ్చు. సో మేము కూడా ఆడాము అండ్ వీ వర్న్ ది ఎక్స్ట్రా టికెట్స్ అనమాట ఫర్ సో దట్ అవర్ కిడ్స్ కెన్ ప్లే మెనీ గేమ్స్. అలా తర్వాత మనకి ఏఐ యూజ్ చేసి కొన్ని గేమ్స్ ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేయవచ్చు ఈ గేమ్ జోన్లో. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి డాషింగ్ కార్ కూడా ఉంది. డాషింగ్ కార్ బట్ సింగిల్ సిట్టింగ్ ఉంది. బట్ నేను చూసినంత వరకు హైదరాబాద్లో మాత్రం సింగిల్ సిట్టింగ్ ఉండదు, అలాగే కార్ లాగా ఉంటుంది. ఇక్కడ మాత్రం సింగిల్ సిట్టింగ్ ఉందన్నమాట. ఈ మాల్లో ఏంటంటే నాకు సీటింగ్ అరేంజ్మెంట్ చాలా నచ్చింది. దీనికంటే ఫుడ్ తినడానికి చాలా బాగా చేశారు అరేంజ్మెంట్. అండ్ అన్ని ప్లాంట్స్ కూడా బాగా పెట్టారు. చాలా గ్రీనరీ ఎక్కువ ఉంది ఈ మాల్లో, నాకు అది నచ్చింది. అండ్ ఈ గ్రీనరీ అంతా ఆర్టిఫిషియల్ అండి, ఇదంతా ఏం న్యాచురల్ గ్రీనరీ కాదు. బట్ స్టిల్ ద మాల్ ఇంటీరియర్ ఈజ్ టూ గుడ్ విత్ దట్ గ్రీనరీ అని నాకు అనిపించింది. ఇప్పుడు మనం వచ్చేసాము ఫుడ్ ప్లేస్కి, ఫుడ్ జోన్. అండ్ ఫుడ్ వచ్చేసి చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మేము దాంట్లో మేమేం తీసుకున్నామంటే, నా ఫేవరెట్ దోశ తీసుకున్నాను అండ్ దైవడ. వి ట్రైడ్ ఇట్. ఫుడ్ అయితే బాగుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉన్నాయి చూడండి. వెజ్, నాన్ వెజ్, ఆల్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ అండ్ మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ వీ విల్ గెట్. ఇంకా ఈ మాల్ ద మోస్ట్ అట్రాక్టివ్ అండ్ స్పెషల్ ప్లేస్ చూసేద్దాము. సో ఇదే అండి స్పెషల్ అట్రాక్షన్. అండ్ ఇది మాత్రం ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్గానే పెట్టారు ఇక్కడ ఈ డ్రెస్ మాత్రం. ఇక్కడ కింద పైన మాత్రం లైక్ న్యాచురల్ ట్రీస్ అండ్ కింద మళ్ళీ ద ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ సెటప్ అనమాట. సో చాలా బాగుంది. ఇక్కడ పార్కింగ్ అలాట్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంది. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మనం ఓన్ వెహికల్లో వస్తే ఒక పార్కింగ్, ఒకవేళ మనం ఓలో క్యాబ్లో కానీ ఆటోలో కానీ వస్తే పార్కింగ్ అలాట్మెంట్ డిఫరెంట్గా ఉంది. ఈవెన్ మనం అక్కడ సిట్టింగ్ ప్లేస్మెంట్ కూడా ఉంది. మన క్యాబ్ కానీ ఆటో కానీ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు. సో ఇంకా ఇలాంటి మోర్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ టు సజెస్ట్ మీ గైస్.